జూళనాడు సీమలలోన చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనమునని భవ్యధామమందుట సుభగం. జోళనాడు సీమలలోన చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనముననే భవ్యధామమందుట శుభగం. ఆళ్వారుల ఆరాధనలే ఆళ్వారుల ఆరాధనలే ఆకృతి ధరించి వెలసే పరతత్వమునే సాయించే సురలోకమునే తలపించే. చూలనాడు సీమలలోన చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనముననే భవ్యధామమందుట శుభగం. శ్రీరంగనిగా బల మధురం శ్రీభూతి గానన శుభదం. శ్రీరంగనిగా బల మధురం శ్రీవిభూతి గానన శుభదం. అప్రాకృతాక్షర రూపం అనంతుని లీలా విభవం. తిరుప్పేర్ నగర్ కోవిలడి. భగవంతుడు ఎక్కడ ఉంటాడట, ఎక్కడ శయనించి ఉంటాడైనా, ఎక్కడ దొరుకుతాడు అనంటే ఒక లిస్టు ఇస్తున్నారు మనకి. వటదళ దేవకీ జఠర వేదశిరః కమలాస్తన షఠకోపవాగ్వపుషీ రంగగృహే శయితం. వటదళ మర్యాగు మీద శయనించి ఉన్నాడట ఆయన. దేవకీదేవి యొక్క గర్భంలో శయనించి ఉన్నాడట. వేద శిరస్సులు అంటే ఉపనిషత్తుల్లో ప్రతిపాదింపబడి ఉన్నాడట. లక్ష్మీదేవి యొక్క వక్షస్థలం మీద వాలి ఉన్నాడట. శఠగోపులు అనబడేటువంటి నమ్మాళ్వారుల యొక్క శ్రీ సూక్తుల్లో అంటే వారి యొక్క కీర్తనల్లో శయనించి ఉన్నాడట. అటువంటి ఆ మూర్తి ఈనాడు తిరుప్పేర్ నగర్ అనేటువంటి ఈ క్షేత్రంలో శయనించి ఉన్నాడైన. తమిళనాడులోని తిరుచ్చికి 15 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ క్షేత్రానికి కోయిలడి అని పేరు. శ్రీరంగ క్షేత్రానికి శ్రీపాద స్థానంలో ఉండడం చేత ఈ పేరు వచ్చింది అంటారు. శ్రీరంగనాథుడు శ్రీరంగం చేరడానికి ముందు ఈ క్షేత్రంలో ఉండడం చేత దీనికి ఆదిరంగమని కూడా పేరు ఉన్నది. ఈ క్షేత్ర వైభవాన్ని వినండి. తిరుప్పేర్ నగరే దివ్యే భుజంగ శయనో హరిః కమలాలతికాయుక్తో ఇంద్రతీర్థ విమానగః పరాశరశ్చోపమనోః దృశ్యః శ్రీరథయోగినా భక్తిసార చఠారాతి కలిజిత్ యోగిభిస్తుతః. ఈ క్షేత్ర స్వామిని అప్పక్కడుతాన్ అని అంటారు. అమ్మవారి పేరు ఇందిరాదేవి. ఇంద్రతీర్థ సమీపంలో ఇంద్ర విమానంలో పశ్చిమముఖంగా
ఆదిశేషునిపై పవళించి ఉన్న ఈ స్వామి ఉపరిచర వసువుకు, పరాశర మహర్షికి, మార్కండేయునికి ప్రత్యక్షం. ఒకప్పుడు నారద మహర్షి శ్రీమన్నారాయణుని వద్దకు వచ్చి శ్రీభూదేవేరులలో ఎవరు గొప్పవారు అనడిగాడు. అందుకు స్వామి నవ్వుకొని ఒక తక్కెడ తెప్పించి వారిద్దరినీ చెరోవైపున కూర్చోమంటారు. సరేనని శ్రీభూదేవులు చెరోవైపున కూర్చుంటే భూదేవి ఉన్న పళ్ళెం క్రిందికి, లక్ష్మీదేవి ఉన్న పళ్ళెం పైకి వచ్చింది. దాంతో భూదేవే గొప్పది అని తేల్చి నారద మహర్షి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. నారదుడైతే వెళ్ళిపోయాడు కాని ఆయన పెట్టిన ప్రణయ కలహం మాత్రం పోలేదు. లక్ష్మీదేవికి తాను తక్కువ అని అనుకోవడం చాలా బాధను కలిగించింది. వెంటనే ఆమె పాలసముద్రాన్ని విడచి భూలోకానికి చేరి పలాసవనంలో శ్రీమన్నారాయణుని గురించి కఠోరమైన తపస్సు చేసింది. కొంతకాలానికి ఆమె తపస్సు ఫలించి శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమైనాడు. లక్ష్మీదేవిని అనునయించి ఆమెను ఎల్లప్పుడూ తన వక్షస్థలంలో ధరించేటట్టు వరం ప్రసాదించాడు. దాంతో లక్ష్మీదేవి శ్రీహరి వక్షస్థలం చేరింది. స్వామి శ్రీనివాసుడయ్యాడు. లక్ష్మీదేవి భూదేవి కంటే ఉన్నత స్థానాన్ని చేరి అధికురాలయ్యింది. అలా లక్ష్మీదేవి తపస్సు చేసిన స్థలమే ఈ తిరుప్పేర్ నగర్. ఈ క్షేత్ర వైభవాన్ని తెలిపే కథలు ఇంకా ఉన్నాయి. ఈ స్వామి అనుగ్రహంతోనే మార్కండేయుడు తన అకాల మృత్యువును నశింపచేసుకుని చిరంజీవి అయినాడని స్థల పురాణం చెబుతున్నది. ఇంతటి వైభవం గల ఈ క్షేత్రాన్ని తిరుమళిసైయాళ్వార్, నమ్మాళ్వార్, పెరియాళ్వార్, తిరుమంగయ్యాళ్వార్ కీర్తిస్తారు. నమ్మాళ్వారైతే ఈ క్షేత్రాన్ని పెరునగర్ అని కీర్తించారు. పెరునగర్ అంటే పెద్ద నగరమని అర్థం. ఆ శ్రీమన్నారాయణుడు తనంతట తానుగా వచ్చి నా హృదయం నిండుగా ప్రవేశించాడంటూ నమ్మాళ్వార్లు పాడిన ఈ పాటను వినండి. திருமாலிடம் ஜோலமலை என்னேன்ம திருமால் வந்து என் நெஞ்சு நிறைய புகுந்தான் குருமாமணியுந்தி புனல் பொன்னித்தென்பால் திருமால் சென்னு சேர்விடம் தென்திருப்பேரே. కుంభకోణానికి సమీపంలో గల ప్రసిద్ధ శివక్షేత్రం స్వామిమలై. ఈ స్వామిమలై సమీపంలో సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఆదనూర్. ఒకప్పుడు ఇంద్రుని సంపదలన్నీ కూడా సముద్రం పాలై అతడు నిర్వీర్యుడైతే క్షీరసాగరాన్ని మధించి అందులోంచి అమృతాన్ని సంపాదించాలి అనే ప్రయత్నం చేశారు. రాక్షస సంహారం చెయ్యాలి అనేది ఇంద్రుని యొక్క కోరిక. దానికోసం జరామరణములు లేకుండా ఉండడం కోసరంగా అమృతాన్ని పానం చేయాలి అనేది అతని యొక్క అభిప్రాయం. దానికి అనుగుణంగా క్షీరసాగరాన్ని మధిస్తే అందులోంచి లక్ష్మీదేవి అవతరించింది, కామధేనువు అవతరించింది. లక్ష్మీదేవి యొక్క స్థానం స్వామి యొక్క వక్షస్థలం. కామధేనువుకు ఆ స్థానం లభించదు కూడాను. మరి అటువంటి కామధేనువు లక్ష్మీదేవితోటి పోటీ పడాలంటే ఎలా కుదురుతుంది? కేవలం మనకు ఉండేటువంటి అసూయతోటి మనం ఏమీ కూడా సాధించలేము. అలాగా కామధేనువు లక్ష్మీదేవితోటి పోటీపడి అందులో నెగ్గలేక చివరికి స్వామిని గురించి తపస్సు చేసి మోక్షాన్ని పొందినటువంటి దివ్యదేశం ఈ తిరు ఆదనూర్. భార్గవ క్షేత్రంగా పిలువబడే ఈ దివ్య క్షేత్రాన్ని మన పూర్వులు ఈ విధంగా కీర్తించారు. आदनूर नगरे रम्ये सूर्यपुष्करिणी युते श्रीरङ्गनायकी नाथ प्रणमाख्य विमानगा आण्डलुक्कुं मेय्यनाक्य
प्राज्ञको भुजगेशयः राजते कामधेन्वक्षिगोचरो कलिचित्स्तुतः। ఈ క్షేత్రస్వామికి ఆండళక్కుం మెయ్యన్ అని పేరు. అమ్మవారి పేరు శ్రీరంగనాయకి. సూర్య పుష్కరిణీ తీరంలో ప్రణవాకార విమానంలో తూర్పుముఖంగా ఆదిశేషునిపై శయనించిన ఈ స్వామి కామధేనువునకు ప్రత్యక్షం. పూర్వం దేవదానవులు అమృతం కోసం పాలసముద్రాన్ని చిలికారు. అలా చిలుకుతుండగా ముందు విషం పుట్టింది. దాన్ని పరమశివుడు ఆరగించాడు. ఆ తరువాత క్రమంగా కామధేనువు, కల్పవృక్షం, ఐరావతం, కౌస్తుభమణి మొదలైనవి ఉద్భవించాయి. ఆ తరువాత శ్రీ మహాలక్ష్మి ప్రాదుర్భవించింది. ఇలా ఉండగా ఒకనాడు కామధేనువునకు ఒక ఆలోచన వచ్చింది. నేను లక్ష్మీదేవి కంటే ముందు పుట్టాను కదా, కనుక నాకు ఆమె కంటే ప్రఖ్యాతి రావాలి. కాని అందరూ లక్ష్మీదేవినే సకల లోకేశ్వరిగా ప్రస్తుతిస్తున్నారే, ఇది చాలా అన్యాయం. ఈ సంగతేమిటో చూడాలి అని అనుకుని శ్రీమన్నారాయణుని వద్దకు వెళ్లి తన గోడును వెళ్లబోసుకుంది. శ్రీమన్నారాయణుడు చిరునవ్వు నవ్వి, అయితే సరే, మీ ఐశ్వర్యాలను కొలుచుకోండి అంటూ ఒక కొలపాత్రను ఇచ్చాడు. కామధేనువు తన ఐశ్వర్యాన్ని, సద్గుణ సంపత్తిని అంతా ఆ పాత్రలో ఉంచింది. కాని పాత్ర నిండలేదు. అప్పుడు శ్రీమన్నారాయణుడు శ్రీ మహాలక్ష్మిని చూసి, నీ ఐశ్వర్యాన్ని కూడా ఈ పాత్రలో ఉంచు. ఎవరి ఐశ్వర్యం గొప్పదో తేలిపోతుంది అని అన్నాడు. శ్రీ మహాలక్ష్మి భర్తకు నమస్కరించి ఆ స్వామి మెడలో ఉండే తులసి మాలిక నుండి ఒక దళాన్ని తీసుకుని ఆ పాత్రలో ఉంచింది. వెంటనే ఆ పాత్ర నిండడమే కాదు, ఆ ఐశ్వర్యంతో పొంగి పొరలిపోయింది. అది చూసిన కామధేనువు తన తెలివి తక్కువతనానికి చాలా సిగ్గుపడిపోయింది. ఆ తరువాత కామధేనువు పలాసవనం చేరి శ్రీమన్నారాయణుని గూర్చి గొప్ప తపస్సు చేయడం ప్రారంభించింది. కొంతకాలానికి ఆమె తపస్సుకు మెచ్చి శ్రీహరి ప్రత్యక్షమై కామధేనువును కీర్తిమంతురాలుగా అనుగ్రహించాడు. ఇలా కామధేనువుకు ప్రత్యక్షమైన స్థలమే ఈ ఆదనూరు క్షేత్రం. శ్రీ స్వామివారి గర్భాలయ గోడపై స్వామి పాదాల చెంత కామధేనువు, ఆమె పుత్రిక నందినీ ధేనువులను మనం చూడవచ్చు. ఇక్కడ ఇంకో విశేషం ఉన్నది. పెరుమాళ్ల పాదాల చెంత కామధేనువుతో పాటు తిరుమంగై ఆళ్వార్లు కూడా వెంచేసి ఉన్నారు. దీనికో కారణం ఉన్నది. తిరుమంగై ఆళ్వార్లు శ్రీరంగాది దివ్యక్షేత్రాలను పునరుద్ధరించి వాటికి గోపుర ప్రాకారాదులను కట్టించి ఎంతో సేవ చేశారు. తమ వద్ద ఉండే ధనమంతా అయిపోయిన తరువాత ఇక చేసేది లేక ఈ ఆదనూరు క్షేత్రం వచ్చి ఇక్కడ విశ్రమించారు. ఒకనాటి రాత్రికలలో పెరుమాళ్లు ఆళ్వార్లకు కనిపించి, రేపు ఒక అసాధారణ వ్యక్తి మీకు కనిపిస్తాడు. అతడు మీకు కైంకర్యానికి కావలసిన ధనాన్నిస్తాడు. మీరు సముద్ర తీరానికి వెళ్లి అతడిని కలుసుకోండి అని చెప్పి అంతర్ధానం చెందాడు. మరునాడు తిరుమంగై ఆళ్వార్లు మరికొంతమంది భక్తులతో కలిసి సముద్ర తీరానికి వెళ్లారు. అక్కడ కలలో చెప్పినట్టుగానే ఒక అసాధారణ వ్యక్తి వారికి కనిపించాడు. అతని చేతిలో ఒక కొలపాత్ర ఉంది. అది బురదతో నిండి ఉన్నది. ఆ వ్యక్తి తిరుమంగై ఆళ్వార్లను చూసి, ఇదిగో ఈ పాత్రను తీసుకోండి అంటూ బురదతో నిండిన పాత్రను ఇచ్చాడు. ఆళ్వార్లు ఆ పాత్రను చేతిలోకి తీసుకునగానే అందులోని బురద అంతా బంగారంగా మారిపోయింది. కూడా వచ్చిన వారు చాలా ఆశ్చర్యపడి బంగారం మీద మోహంతో చేతులు చాచారు. ఆ వ్యక్తి వారందరి చేతులను బురదతో నింపాడు. కాని ఎప్పుడూ ఏ విధమైన కైంకర్యం చేయకపోవడం వల్ల వారి చేతులలోని బురద
బురదగానే ఉండిపోయింది తప్ప బంగారం కాలేదు. వారంతా సిగ్గుతో తలవంచుకున్నారు. తిరుమంగయ్యాళ్వార్లు ఆ ధనంతో మళ్లీ దివ్యదేశాలలోని ఆలయాలను పునరుద్ధరించాడు. ఈ జరిగిన వృత్తాంతానికి నిదర్శనంగా ఆళ్వార్ల విగ్రహం పెరుమాళ్ల శ్రీపాదాల చింత ఉన్నది. ఇంతటి వైభవోపేతమైన ఈ క్షేత్రాన్ని తిరుమంగయ్యాళ్వార్లు కీర్తించారు. ఆ కీర్తనను విందామా? அன்னவரையாதனோர் அண்ணனுக்கு மெய்யனை நென்னரை இன்னின நாளையை తిరువళుందూర్. లక్ష్మీదేవి మన విషయంలో పురుషకారం చేస్తుంది, అంటే రికమెండ్ చేస్తుందన్నమాట మన గురించి పరమాత్మకి. ఒకప్పుడు ప్రళయకాలంలో భగవానుడు ఈ లోకాలన్నింటినీ కూడా ఉపసంహరించి తన యొక్క గర్భగుహరంలో దాచుకుంటే, అయ్యో వీళ్ళు శరీరము లేక ఇంద్రియాలు లేక చాలా బాధపడుతున్నారు కదా, వీరందరినీ కూడా సృష్టిస్తే బాగుండును, తిరిగి వారికి ఒక శరీరాన్ని ఇంద్రియాల్ని కల్పిస్తే బాగుండును అని అనుకుంటే, ఆమె యొక్క సంకల్పానుసారం భగవానుడు ఈ లోకాలన్నింటినీ కూడా సృజించాడట. సృజించి ఆమెకి ఉపహారంగా కానుకగా సమర్పించాడట. అది ఆ లక్ష్మీదేవి ఈ లోకాలన్నింటినీ కూడా తన కటాక్షం చేతనే చూచి అంగీకరించినదట ఆమె. అలాగా మనకు ఒక శరీరాన్ని, ఆ శరీరాన్ని ఉపయోగించుకోవడానికి తగినట్టుగా 5 కర్మేంద్రియాల్ని 5 జ్ఞానేంద్రియాల్ని మనకు ప్రసాదించాడు. ఒక్కొక్క ఇంద్రియం పెట్టే బాధ అంతా ఇంతానా? నువ్వైతే హాయిగా శయనించి ఉన్నావు కానీ మేము ఇంద్రియములే పెట్టేటువంటి బాధని భరించలేక పరుగులు తీస్తున్నామే, మమ్మల్ని కరుణించవయ్యా అని ప్రార్థిస్తారు ఆళ్వార్లు. ఇలా ఆళ్వార్ల యొక్క ప్రార్థనని ఆలకించి మనకోసరంగా భగవానుడు అత్యంత ప్రీతితోటి వేయించేసి ఉండేటువంటి క్షేత్రము తిరువళందూర్. తమిళ భాషలో శ్రీరామాయణాన్ని రచించినవాడు నమ్మాళ్వార్ల యందు పరమ భక్తి విశ్వాసాలు గల కంబ మహాకవి పుట్టిన దేశమే ఈ తేరళందూర్. పంచకృష్ణారణ్య క్షేత్రాలుగా ప్రసిద్ధి పొందిన వాటిలో ఈ క్షేత్రం ఒకటి. ఈ క్షేత్రాన్ని పెద్దలు ఇలా స్తోత్రం చేస్తున్నారు. दिव्ये दर्शन पद्मिनी तटगते श्रीमध्यलुन्दूर्पुरे राजत्यामरुविप्रभुः गरुड इत्याख्ये विमाने स्थितः प्राप्तः सङ्गमलोपपूर्वलतिका प्राचीमुखः सहजा धर्मश्री वसुराजसेवितपदः श्रीमत्कलिग्नस्तुतः। ఈ క్షేత్ర స్వామికి ఆమరువియప్పన్ అని పేరు. దర్శన పుష్కరిణీ తీరంలో గరుడ విమానంలో తూర్పు ముఖంగా స్వామివారు వేంచేసియున్నారు. అమ్మవారు సెంగమలవల్లి. కావేరికి యమధర్మరాజునకు ఉపరిచర వసు మహారాజుకు ప్రత్యక్షం. ఈ స్వామిని కీర్తించిన వారు తిరుమంగయ్యాళ్వార్. పూర్వం ఉపరిచర వసువు అనే మహారాజు ఒకాయన ఉండేవాడు. ఆయన బ్రహ్మ గురించి గొప్ప తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. తాను ఎవరి చేతిలోనూ ఓడిపోకూడదని, ఆకాశంలోనూ భూమి మీద కూడా తిరిగే రథం కావాలని కోరుకున్నాడు వసురాజు. నారాయణుడు తప్ప నిన్నెవరూ జయించలేరని వరం ఇచ్చి అంతర్ధానం చెందాడు చతుర్ముఖుడు. బ్రహ్మ ఇచ్చిన వరాలతో వసురాజులో గర్వం ప్రవేశించింది. తనంత గొప్పవాడు మరొకడు లేడనే భావం పెరిగింది. అలాంటి భావనే పతనానికి మూలం.
గర్వితుడైన మహారాజు తన భార్యతో కలిసి దివ్య విమానంలో తరచూ విహరిస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకనాడు వసుమహారాజు భార్యా సమేతంగా విమానంలో విహరిస్తూ ఈ తిరువళుందూర్ క్షేత్రానికి వచ్చాడు. అతని భార్య భూమిపై ఉండే ఈ పెరుమాళ్ల ఆలయం చూసి, నాథా, కింద పెరుమాళ్ల సన్నిధి ఉన్నది, సేవించిపోదాం అని చెప్పింది. కాని గర్వితుడైన రాజు ఆమె మాటలు వినలేదు సరిగదా. తన రథం నీడ ఆలయంపై పడేటట్లు రథాన్ని తోలాలని ప్రయత్నించాడు. దాంతో శ్రీహరికి చాలా కోపం వచ్చింది. వసురాజు గర్వాన్ని అణచివేయాలనుకున్నాడు. వెంటనే తన పక్కన ఉండే గరుత్మంతుణ్ణి ఆదేశించాడు. గరుత్మంతుడు తన రెక్కలను గట్టిగా విదిలించాడు. ఆ తాకిడికి వసురాజు రథం క్రింద ఉన్న పుష్కరిణిలో పడిపోయింది. రాజు అతని భార్య ఎలానో లేచి ఒడ్డుకు చేరారు. ఆ పుష్కరిణి ఒడ్డున అగస్త్య మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు. రాజు ఆయన వద్దకు వెళ్లి తనకు ఏర్పడిన కష్టాన్ని చెప్పుకుని రథం పుష్కరిణిలో నుండి బయటపడే మార్గం చెప్పమని ప్రార్థించాడు. అగస్త్యుడు తన జ్ఞానదృష్టితో జరిగినదంతా తెలుసుకుని, రాజా, నీవు చాలా అపచారం చేశావు. ఈ ఆలయంలో వేంచేసియున్న పెరుమాళ్లను సేవించి ప్రార్థన చెయ్యి, ఆయన నీకు సహాయం చేయగలడు అని చెప్పాడు. వసురాజు అగస్త్యుడు చెప్పినట్లే ఆలయానికి వెళ్లి స్వామిని ప్రార్థించాడు. అక్కడ అతనికి చిరిగిపోయిన గుడ్డలతో అరకొరగా ఉన్న తలపాగా, చేతిలో పశువులను తోలే కర్రతో ఒక గొల్లపిల్లవాడు కనిపించాడు. అతని చుట్టూ చాలామంది గొల్లవారు గుంపుగా చేరి ఉన్నారు. రాజుకు వారిని చూడగానే చాలా యవగింపు కలిగింది. అయినా గత్యంతరం లేక రథాన్ని బయటకు లాగడానికి సహాయం చేయమని వారిని కోరాడు. ఆ బాలుడు సరేనంటూ ఇలా అన్నాడు, ఓ రాజా, నీవు కోరినట్లే సహాయం చేస్తాం. కాని మాకు 1000 గిన్నెల నిండా వెన్న తెప్పించి పెట్టు, మేము ఆ వెన్న తిని నీ రథాన్ని బయటకు లాగుతాం అని చెప్పాడు. రాజు సరేనని వెన్న తీసుకుని రావలసిందిగా భటులను ఆజ్ఞాపించాడు. వారు అతి కష్టం మీద 999 గిన్నెల నిండా వెన్న తీసుకుని రాగలిగారు. ఎంత ప్రయత్నించినా మరొక గిన్నెకు వెన్న లభించలేదు. రాజు ఆలోచించి, సరే, 999 గిన్నెలలో వెన్న తెచ్చాం కదా, ఒక గిన్నెలో లేకపోతే చూడవచ్చాడా, చూద్దాంలే అని ఆ ఒక్క గిన్నెలో నీళ్లు నింపి గొల్లపిల్లవాడి వద్దకు వచ్చి, ఇదిగో నీవడిగిన 1000 గిన్నెల వెన్న అంటూ వెన్న గిన్నెలను ఇచ్చాడు. రాజు గర్వం ఇంకా నశించలేదు. ఈతనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని అనుకుంటూ గొల్లపిల్లవాడు గిన్నెలను తీసుకుని ఒకదాని మూత తీశాడు. అది రాజు నీళ్లతో నింపిన గిన్నె. తను చేసిన పని బయటపడుతుందని రాజు కంగారు పడ్డాడు. కాని విచిత్రం, ఆ గిన్నె నిండా వెన్న ఉన్నది. రాజు ఆశ్చర్యపోయాడు. గోపాల బాలుడు క్రమంగా తక్కిన గిన్నెలపై నుండి మూతలను తీయడం ప్రారంభించాడు. అనూహ్యంగా ఆ గిన్నెలన్నీ నీళ్లతో నిండి ఉన్నాయి. రాజు గతుక్కుమన్నాడు, ఇదేమిటి అలా జరిగింది? నేను ఒక్క గిన్నెలో మాత్రమే కదా నీళ్లు పోసింది, కాని ఇప్పుడు అన్ని గిన్నెల నిండా నీళ్లు, ఒక గిన్నెలో మాత్రమే వెన్న ఉన్నదేమిటి అని అనుకుంటుండగానే రాజుకు అర్థమయ్యింది. ఈ గోపాలుడు ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీకృష్ణుడే అని తెలుసుకుని పాదాల మీద పడ్డాడు. స్వామి, నేను మానవులకు మాత్రమే రాజును, కాని నీవు దేవాది దేవుడవు, దేవాది రాజువు, నన్ను క్షమించు. నేను గొప్పవాడినన్న గర్వం నశించింది, నన్ను అనుగ్రహించు తండ్రి అని ప్రార్థించాడు. వసురాజులో గర్వం నశించగానే శ్రీకృష్ణుడు రుక్మిణీ సత్యభామ సమేతుడై వసురాజు ముందు సాక్షాత్కరించాడు. ఆ మహారాజు ప్రార్థనపై ఇక్కడ గోపాల బాలుడిగా అర్చారూపంలో వేంచేసియున్నాడు. నేటికి ఇక్కడ రుక్మిణీ సత్యభామలతో వెనక గోవుతో స్వామివారు భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ స్వామి వైభవాన్ని తిరుమంగై ఆళ్వార్ 45 పాసురాలలో కీర్తించారు. లక్ష్మీదేవికిని లక్ష్మి వంటివాడ, నిత్యసూరి నాయకుడా, తిరువళుందూర్న వెంచేసియున్న స్వామి,
ఒక ఇంద్రియం పెట్టే బాధనే సహించలేమే. అటువంటిది పంచేంద్రియాల్ని మాలో విడచావే. అవి నాలో ప్రవేశించి నన్ను తినేస్తున్నాయి స్వామి. వాటి బాధపడలేక నిన్ను శరణు వేడుతున్నాను తండ్రి అంటూ శ్రీహరిని శరణు వేడిన ఈ పాశురం వినండి. తిరువత్తన్ తిరువాగియ సెల్వ దైవత్వకరసే చెయ్య కన్నా உருவச்செஞ்சுடராடி வல்லானே உலகுண்ட உருவா திருமார்பா ஒருவர் காத்துய்யம் வாயன்னால் உடனென்னி ஐவரென்னள் புகுந்து ஒளியாது அறிவித்தின்னிட அஞ்சினின் நடந்தேன் அழந்தோர் மேல் திகழின் அவம்மானே